మే 19 ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పలువురిని అదుపులో తీసుకున్నారు. రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రముఖంగా నటి హేమ పేరు వినిపించింది. బెంగళూరు పోలీసులు నటి హేమ ఫోటో సైతం విడుదల చేశారు. రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను హేమ ఖండించారు. ఆమె ఒక వీడియో బయట విడుదల చేశారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి నేను అటెండ్ అయ్యాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ లో గల ఒక ఫామ్ హౌస్ లో నేను చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. పుకార్లను నమ్మవద్దు అని సదరు వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. పోలీసులు విడుదల చేసిన ఫోటోలో వేసుకున్న డ్రెస్ లోని హేమ వీడియో బయట చేసింది. ఇది అనుమానాలకు దారితీసింది. అనుమానించినట్లే హేమ అందరినీ తప్పుదోవ పట్టించింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుండే వీడియో చేసిన హేమ హైదరాబాద్ లో ఉన్నట్లు అబద్ధం చెప్పింది. ప్రస్తుతం హేమ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు స్పష్టత వచ్చింది.